మొత్తంగా FCRAల ద్వారా వచ్చిన ఈ డబ్బంతా ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి బోర్డర్లోనే ఉంది. దేశం లోపలికి రానియకుండా జాగ్రత్తగా మత వ్యాప్తులు, మత క్రీడలు, లేదంటే మన మతం మీద జరుగుతున్న దాడుల్ని కంట్రోల్ చేయడానికి బీజేపీ తీసుకుంటున్న చర్యలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీటన్నిటి రూపం, వీటన్నిటి రంగు, వీటన్నిటి అవతారు, వీటన్నిటి ఎజెండాలు అన్నీ మార్చి అన్నీ కూడా ఒకే గొడుగు కిందకి రావాలి అని, కాక్రోచులుగా మొత్తం వ్యాపించాలి అని చెప్పి ఈ కాక్రోచులు వస్తున్నాయి. దీనికి వీళ్ళు అడ్డు పెట్టుకున్న పేరేంటి? జెన్ జీ. జెన్ జీ కాక్రోచ్ జనతా పార్టీ. అయితే ఇదే నేల మీద నుంచి నేను మళ్ళీ ఇదే జెన్ జీకి చెబుతున్నాను. ఈ జెన్ జీ కాక్రోచ్ పార్టీ పుట్టడానికి ముందే హైదరాబాద్లో శనివారం రోజు తాడ్బండ్ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ చాలీసాని చదివి ఇలాంటి కాక్రోచుల పీక అణచడానికి ఇదే జెన్ జీ జనరేషన్ అంతా హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు. ఆ సౌండ్కే చచ్చిపోతాయి. హిట్ కూడా కొట్టాల్సినంత అవసరం లేదు. ఈ జెన్ జీ జనరేషన్ హనుమాన్ చాలీసా పఠిస్తున్న ఆ సౌండ్ ఉంటుంది కదా, ఆ సౌండ్కే ఈ కాక్రోచులన్నీ కూడా పరుగులు పెడతాయి. దేశం దాటి ఉరుకులు పెడతాయి. ఎక్కడికక్కడికి మాడి మస్ అవుతాయి. ఇది మాత్రం నేను చెప్పగలను. రైట్, ఇది ఇవాళ ఎర్ర జర్నలిజం పార్ట్ 20.